చాలా చెప్పారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు, అయ్యా బాబు ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ కదయ్యా, ప్రశ్న ఏదయ్యా అని అడుగుతున్నా. ఈ 2 సంవత్సరాలు నీకేం ప్రశ్న కనపడలేదా? ఒక పెద్దిరెడ్డి గారు అటవీ భూముల్లో నువ్వు షూట్ చేయడానికి కనపడిందా? ఇన్ని హామీలు ఇచ్చావు కదా, ఉమ్మడి హామీ అని చెప్పి ఇచ్చావు కదా. ఉమ్మడి హామీలో ఏది ఒక్క హామీ కూడా నెరవేర్చలేని పవన్ కళ్యాణ్, నువ్వు ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ, ప్రశ్నలతో మొదలైన పార్టీ, ప్రశ్నే నా జీవితం అనుకున్న పార్టీ, ఎక్కడ ప్రశ్న మిగిలింది? ఏమైపోయావు నువ్వు? అంటే నువ్వు ఎలక్షన్ ముందు బై బాబు 4 అరుపులు అరిస్తే నీ రోల్ అయిపోయిందా? నువ్వేమన్నావు? అందరి రాజకీయ నాయకుల కన్నా భిన్నంగా ప్రవర్తిస్తా, నేను ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా, ప్రశ్నతోనే నా పుట్టిన పార్టీ అని చెప్పావు కదా. మరి ప్రశ్న ఏమైపోయింది అడుగుతున్నా. పెద్దిరెడ్డి గారు భూముల మీద హెలికాప్టర్లో సర్వే చేశాడు, ఫోటోలు తీశాడు. ఏముంటుంది ఆ సర్వేలు చేస్తే? ప్రభుత్వం మీది, ప్రభుత్వం చేతిలో నువ్వు ఉంది, అటవీ పరివాహన శాఖ నీ చేతిలో ఉంది. ఏమన్నా ఒకవేళ ఏదన్నా మిస్లీడ్ అయితే కనుక చర్య తీసుకో. దానికి ఎందుకు ఇంకా దానికన్నా. సో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోవడం అనవసరం.